అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దాంభికుడు అనే ఒక చందమామ కథను విందాం. ఈ కథ మే 2012 చందమామలో ప్రచురింపబడింది. ఒక పేదవాడు అడవికి పోయి కట్టెలు కొట్టి వాటిని మోపు కట్టి వీపున వేసుకుని బస్తీలో అమ్ముకోవడానికి వచ్చాడు. బస్తీ వీధిలో జనం జాస్తిగా ఉన్నారు. పేదవాడి వీపున ఉన్న కట్టెలు బాగా జాస్తిగా ఉన్నాయి. అందుచేత వాడు గొంతెత్తి "తొలగండి బాబు, తొలగండి" అని కేకలు పెడుతూ వీధి వెంట నడిచాడు. వాడి కేక విని జనం తప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక దాంభికుడు పక్కకి తొలగలేదు. అతని బట్టలు కట్టెలకు పట్టుకొని చినిగాయి. దాంభికుడికి మండిపోయింది. అతను ఆ పేదవాడిని న్యాయాధికారి వద్దకు లాక్కుపోయి వాడు తన బట్టలు చించాడని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి పేదవాడిని ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ పేదవాడు తల వంచుకుని బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు. చివరకు న్యాయాధికారి విసిగి, "ఈ మూగ వెధవను నా దగ్గరికి తెచ్చారేమిటి?" అని దాంభికుణ్ణి అడిగాడు. "అయ్యా, వీడిప్పుడు దొంగ వేషం వేస్తున్నాడు. వీధిలో నడిచేటప్పుడు తొలగండి, తొలగండి బాబు, తొలగండి అని గావు కేకలు పెట్టడం నేను చెవులారా విన్నాను" అన్నాడు దాంభికుడు. "అలాగా? వాడి కేకలు విని కూడా తొలగకపోవడం మీదే తప్పు. మీ ఫిర్యాదును కొట్టేస్తున్నాను" అన్నాడు న్యాయాధికారి. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.